వేటూ న్యూస్ ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గత కొంతకాలంతో పోల్చుకుంటే కలిసి వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో అష్టమ శని సంచరించడం, అలాగే వారికి కర్కాటక రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం, విశేషించి బృహస్పతి ఈ సంవత్సరం లాభస్థానంలో సంచరించడం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుని యొక్క లాభస్థానంలో అనుకూలత వలన మీరు మీ యొక్క సమస్య నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి సత్ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు, అభివృద్ధి ఫలితాలు కనపడుతున్నాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో కొంత లాభదాయకంగా ఉంటుంది. అప్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. సినీ రంగం వారికి కొంత అంత అనుకూలంగా లేదు. అలాగే కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. వ్యాపారస్తులు అప్పులు వంటివి చేయాల్సిన స్థితి గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి గురుడు అనుకూలంగా ఉండడం చేత అప్పులు వంటివి పుట్టేటువంటివి, అలాగే అప్పులు దొరికేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి విశేషంగా శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుందని, అనుకూలమైన సంవత్సరం తెలియజేస్తూ, కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, శనికి తైలాభిషేకం వంటివి చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం.